చేసి కాబట్టి వస్తాయి. ఇప్పటిదాకా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం చేయలేదు. ఆ ఊళ్ళో ఇవాళ నిజంగా ఆ ఊళ్ళో చూస్తే అలా ఊడి కొన్ని పేరు ఉన్నాయి. బహిర్ భూమి అందరూ బహిర్ భూమి పట్టాలి. మామూలుగా గ్రామాల్లో చాలా చోట్ల ఆడవాళ్ళకి అది కూడా దాకా ఆడవాళ్ళు ఒకే చోట అదంతా కూడా నల్ల దగ్గర వర్షాకాలం మోకాల దాకా దగ్గర వస్తుంది. ఈ కాలంలో బయటికి వెళ్ళాలని చెప్పంటే రాత్రి అయినా పగలైనా కూడా ఇంత దోతులు తిరుగుతారు. జరుగుతుంది కాబట్టి మనం అనేక ప్రభుత్వాలు అని చెప్పంటే ఊరికి మన సిద్ధాంత ప్రకారం వెళ్తాం. అసలు ఆ ఊళ్ళో కనీసం 10% వాటా అన్న వాళ్ళ చేతుల్లో పెట్టే ఆ ఊరు వాటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 11 కోట్ల రూపాయలుగా. ఆ మాట్లాంటి గ్రామానికి ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఆ గ్రామం ప్రజలు పెడితే వాళ్ళ వాటా కాదు, ఆ గ్రామానికి కాదు, ఆ గ్రామ ప్రజల వాటాగా మన రాష్ట్రం పెట్టే ఖర్చు 11 కోట్లు. దానిలో 10వ వంతు 1,10,00,000 ఆ గ్రామానికి మీ పనులు తెచ్చుకున్నాయా మంచి చూడమని చెప్పంటే ఇవన్నీ 2-3 ఏళ్ళ మొత్తాలు బతుకులు ఖచ్చితంగా కలవాలని బాగుపడుతున్నారు. అమెరికా అయిపోతామని అంటున్నాం కానీ చాలా గౌరవపడమైన బతుకులు సాధ్యం ఈ వేళ ఈ గదిలో. అందుకని మూడోది సరే ఎన్నికల వ్యవస్థ మారాలి కాబట్టి మొత్తానికి సమాధానం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నెక్స్ట్ దశకి వెళ్ళాలని చెప్పంటే యువతని విద్యార్థుల్ని ప్రేరేపించడం కోసం వాళ్ళ కార్యక్రమాలు అవ్వడం కోసం ఏం చేయాలి, ఏ రకంగా ఈ యువతని వాలంటీర్లని దీనిలో భాగస్వామ్యం చేయాలి, ఏ రకంగా వాళ్ళ కార్యక్రమాలు ఇచ్చి సామాజిక ప్రజలకు చేసిన ఆత్మహత్యగా మనం వాళ్ళు చర్చించుకునేది ఇస్తారు. అంతేమైనా చేస్తే అర్థం కాకపోవచ్చు. కాబట్టి చర్చల కంటే చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా తెలియక ఎలా తీసుకెళ్ళాలి. మనం మళ్ళీ అనుకుంటాం మనం రైతులకి రేట్లున్నా కూడా అమ్ముకునే స్వేచ్ఛ లేకపోవడం చేత ఎంత నష్టపోతున్నారని చెప్పడం కోసం చిన్న పని చేశాం. ఆ మోటార్లు తీసుకుని మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి కావాలంటే మీరు దుర్మార్గ చట్టాలను మేము ఉల్లంఘిస్తామని చెప్పి పక్క రాష్ట్రానికి పోయి మనం ఇంతే చేసింది. 30-35 కిలోమీటర్లు నడిచాం. 3,000 కోట్ల రూపాయలు రైతు ప్రారంభించారు. అంటే 1 కిలోమీటర్ నడిస్తే 100 కోట్లు సాధారణ తెలిసి వాళ్ళు ఇస్తున్నాను. మేము అవసరం చేస్తామని కానీ కిలోమీటర్ 100 కోట్లు లాభం చేస్తాం. ఆశామాషి కాదని చెప్పి. రెండోది సామాన్య రైతులు సైతం మాకు అన్యాయం జరుగుతుంది, అక్కడ రేటు ఉన్నప్పుడు అమ్మలేదు, అమ్ముకునే అవకాశం ఉంటే మాకు రేటు పెరిగిపోతుంది, మాకు ఆదాయం వస్తుంది. ఆ చిన్న విషయం అర్థమైంది. మాకు లోన్ వేవర్లు కాదు, అది లోన్ వేవర్లు చేస్తూ ఉంటారు. ఒక్క పంటలో ఒక్క వెరైటీకి ఒక్క సీజన్లో 3,000 కోట్లు రేటు వల్ల పెరిగితే ఒక్క పంటలో వరి పంటలో ఒక్క వెరైటీ టీపీటీలో ఒక్క సీజన్లో 3,000 కోట్లు అదనంగా రేటు వచ్చింది. రేటు వచ్చే విధానాలు చేపడితే వీళ్ళు లోన్ వేవర్లు చేస్తే 7,000 కోట్లు 10,000 కోట్లు వస్తుంది ఒకసారి. అన్ని పంటలు కలిపి అందరి రైతులు కలిపి దాన్ని అందరికీ అర్హత ఉన్నవాడికి అందదు. కమ్యూనికేషన్ ఉంటాయి, వాళ్ళకి అన్ని కాకుండా కూడా వాళ్ళు తప్పకుండా యాక్టివిటీ నడుపుకుంటే రకరకాలు ఉంటాయి ఏదైనా కానీ ఇది ప్రజలకు అర్థం కావాలని చెప్పంటే వాళ్ళు జీవితాన్ని సృష్టించే ఇతర కార్యక్రమాలు చెప్పాలి. మాకు అత్యంత ఇష్టమైంది యువతకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, ఏ రకంగా లాస్ట్ పర్సెంట్కి అందాలి. పార్టీలకు అత్యంతంగా మనం ఈ పార్టీ ఆ పార్టీ పార్టీ మీద దేశాన్ని మనం చూపెడతాం. పార్టీలన్నీ కూడా ఇబ్బందుల్లో కోరుకున్నాయి. దీని నుంచి బయటపడాలంటే ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజలకు అర్థం కావాలన్నా ఆ దేశంలో నడుస్తున్నాం. ఒక కార్యక్రమం ఉదాహరణకి అదొకటి నేను సూచించి అంతసేపు ప్రశ్నార్థాలు వెళ్ళాము 10 నిమిషాలు. నిన్న నేను విజయవాడలో ఒక ప్రకటన కూడా చేశాను. మనం విద్యార్థులందరికీ కూడా వాలంటీర్లుగా మనం వాళ్ళ ప్రోత్సహించి అలా వచ్చే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి, ఏ ట్రైనింగ్ అంటే రాజ్యాంగం చెప్పడమే కాకుండా ఒక సింపుల్ ప్రోగ్రామ్ బ్యాక్ టు విలేజెస్ కావచ్చు, బ్యాక్ టు ద కమ్యూనిటీ కావచ్చు. పట్టణాలు అయితే మీరు ఎస్ఎన్స్ అసోసియేషన్ కానీ లేదా మీ వార్డులో మీ వీధికి వెళ్ళండి, మీ పేటకి వెళ్ళండి, పేట బస్తీ రకరకాల పట్టణ ప్రాంతాల్లో కూడా ఒకదానికి ఒక్కొక్క కాన్ఫరెన్స్ కూడా లేకపోతే మళ్ళీ వాడుకోవచ్చు సంథింగ్ అదే అక్కడికి వెళ్ళి 3 పనులు చేయండి. ఒకటి ఊళ్ళల్లో పిల్లలకి చదువు పెట్టడం అనుకున్నది సర్వేలు మనకి ప్రామాణికంగా మనమే చేసిన ఆంధ్ర సర్వే. అట్లాగే ఇప్పుడు ఇంతకు నేను చెప్పిన అంతర్జాతీయ సర్వే ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉండాలని నేర్చుకోవడం కష్టం కాదు. అది వీసా అని చెప్పని ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్. ఆ సర్వేలు ఏ రకంగా చేయాలో మనం ట్రైన్ చేస్తాం. సింపుల్గా వాళ్ళకి ఆశ వచ్చినా సరిగ్గా వాళ్ళకి లెక్కలు వచ్చినా వర్షం వచ్చినా వాళ్ళకి కొన్ని బ్యాక్ చేస్తే కంప్యూటర్స్ తీయగలుగుతున్నారు.
చూసేదాం గొప్ప విషయం లేదా. ఇలాంటిది యాక్చువల్గా మనం చేయించామనుకోండి స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లోనూ ఈ కింద స్థాయి ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో చేయించి మన పిల్లల పరిస్థితి ఇట్లా ఉంది, బాగుంటే బాగుందని చెప్తాం, బాగోకపోతే ఇలా ఉంటే నష్టపోతారని మనకు బతికిట్లా ఉంటుంది అర్థం చేస్తాం. ఖచ్చితంగా వెంటనే ఆ కుటుంబాలకు కానీ ఆ సమాజానికి కానీ ఈ పిల్లలు చదువు ఎట్లా ఉంటే లేకపోతే నేనే పోతారు, ఎదుగు బదులు లేకుండా ఉంటారని ఆలోచన అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే మనం ప్రత్యక్షంగా చెప్పక్కర్లా, రాజ్యం అనగానేమి రాజ్యాంగ విధులేవి ఇవన్నీ చెప్పకుండానే ఈ అంశం తెలియగానే నా పిల్లల కోసం బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు భారతదేశంలో లేదు. మన ఆఫ్రికాలో లేదు, మన ఇండియాలో. ఈ దేశంలో ప్రతి కుటుంబానికి కూడా ఏ కులం అయినా ఆగుపోతైనా తిరుగుపోతైనా అంతకుడైనా దొంగైనా ఆ పిల్లలు బాగుపడాలని కోరుకునే తండ్రి తల్లి దాదాపు. దాన్ని మనం పట్టుకుని ఇక మీ పిల్లలు ఇట్లా ఉన్నాయి చెప్తాం, ఇది మార్చుకోకపోతే మనం నష్టపోతాం, పిల్లలు సమాధానం పడతాయన్న విషయాన్ని పరోక్షంగా అర్థమయ్యేది చేస్తే ఖచ్చితంగా కదలగలరు. రెండోది వీధికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు ఏంటంటే మనందరూ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నా కూడా మనం ఎక్కడికప్పుడు అనుకున్నాం, కానీ అక్కడ వీధికి పోతే ఆ ఊరికి పోతే వాడి సమస్య వాడుకుంటున్నాడు. మా మంచిగా వాళ్ళు చెప్తారు, మా మనుషులు చెప్తారు, ఇంకోటి చెప్తారు, మాకు దోమల పాటుందని ఇంకోటి చెప్తారు, మరొకటి చెప్తారు. ఒక ఇన్వెంటరీ ఆఫ్ సింపుల్ బేసిక్ కావాలి. మూడోది ఈ 10% డబ్బులు అక్కడ ఉన్న జనాభా 5,000 జనాభా ఉంటే 10,000 జనాభా ఉంటే జనాభాను బట్టి ఈ 18,000 రూపాయలు లెక్కే దానిలో 10% అంటే 1,800 రూపాయల మనిషికి ఆ డబ్బు అక్కడికి వెళ్ళినందుకు ఈ డబ్బుతో స్థానికంగా ప్రజల సమస్యలు వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏ మేరకు పరిష్కారం చేసుకోవచ్చు. సింపుల్ కాస్టింగ్ పెద్ద మనం డీటెయిల్గా అనలైజ్ చేసి అక్కడ ఎస్టిమేట్ స్టార్ట్ చేయాలి. ఈ రోడ్డు ఎంత ఉందంటే 5-6 లక్షలు చెప్పేస్తారు, ఈ వాటర్తో ఎంత ఉందంటే 4-5 లక్షల రూపాయలు మనం వాళ్ళు చేసుకోవచ్చు చెప్పారు. కాబట్టి డబ్బు సుమారుగా ఎంత అందరితో కూర్చుని 10% డబ్బులు వచ్చి ఎంత వస్తాయి, మనకి పనులు వేయడానికి ఇంత ఖర్చు అవుతుంది, చూడండి జరిగితే ఎంత బస్సులు బాగుపడతాయో అని అర్థమైతే అక్కడి నుంచి డిమాండ్ వస్తుంది. మన డిమాండ్ పేరు చేస్తున్నాం, డిమాండ్ జనానికి రాదు. ఈ దేశంలో సామాన్యులు అసంతృప్తులు చూపెడుతున్నారు, కానీ ఈ పరిస్థితి బాగోలేదని చెప్పని ఏం కావాలో స్పష్టంగా చెప్పాల. ఫ్రీగా ఇస్తే ఓట్లేస్తాం కూడా చెప్తున్నారు, ఆచారం చూపెడుతున్నారు కదా. కాబట్టి మన ఆలోచన వాళ్ళ ఆలోచన కావాలి. సామాన్య ప్రజల డిమాండ్గా ఇది మారకపోతే ఈ స్వరాజ్యం అన్నది మనం ఏం చెప్పినా ఉపన్యాసాలు ఆ డిమాండ్గా మారాలంటే సింపుల్ ఎంతో ఆలోచన. ఒక 3 రోజులు వారం రోజులు బ్యాక్ టు విలేజెస్ పెద్ద ఫ్యాక్టరీ కమ్యూనిటీ మీరు మీ గ్రామానికో మీ వీధికో మీ వార్డుకో వెళ్ళి మిమ్మల్ని ట్రైన్ చేస్తాము, మీకు సరంజామా ఇస్తాము, అక్కడ 4 రోజులు ఉండి ఈ మొత్తం ఈ 3 పనులు చేయండి, దాంట్లో ఒక మీరు తీసుకురండి, మీరు కొంత నేర్చుకోండి, అందరినీ కూర్చోబెట్టి అర్థమైట్ చేయండి. ఏదో చిన్న యూత్ను కూడా మనం ఎంగేజ్ చేయాలి. యూత్ కూడా ఎక్స్కర్షన్ లాగా ఉంది. నగరాల్లో ఎక్స్కర్షన్ లాగా కూడా గ్రామాలకు పోయే చోట్ల మున్సిపాలిటీ అక్కడ కూడా ఒక గ్రామం 40 కలిసిపోండి సరదాగా అని చెప్పంటే 2 మనుషులు కూడా పండుగ తిరిగినాం, పంటలు తిరిగినాం, సరదాగా గ్రామానికి వెళ్ళినట్టు ఉంటుంది. పట్టణం కాబట్టి కొన్ని సెలవులు ఉన్నాయి కాబట్టి 20 రోజులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పని చేస్తే ఖచ్చితంగా దాని నుంచి కూడా సమాచారం వస్తుంది, ప్రజల్లో కదలిక వస్తుంది. దీన్ని మరింత పెంచవచ్చు. మొదట 1000 గ్రామాలు చేసిన తర్వాత మొత్తం అన్ని గ్రామాలు చేయడం కష్టంగా 1,00,000 మంది వాలంటీర్ని ఒక ఏడాది లోపల మనం యువత నుంచి తీసుకొచ్చి వాళ్ళకి 1 రోజు 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ పంపించడం అనేది నిజంగా మనం తలుచుకుంటే అక్కడ. అలాగే అంశాన్ని బట్టి మనకి ఎంతో కార్యక్రమాలు, కానీ ఏదో ఒక రూపంలో మన మొహల్లాల్లో మన కులాన్ని మన వర్గాన్ని అధిగమించి జనంలో ఆలోచన పౌరులుగా ఆలోచించే శక్తిని పెంచడం స్వరాజ్యం లక్ష్యం కావాలి. నేను మనందరినీ కోరేది ఏ రూపంలో నచ్చుతుందో ఆ విషయంలో స్థానికంగా పరిస్థితులు చాలా నిర్మాణం చేయాలి. చాలా చిక్కులు పరిష్కారం కావాలి, నేను చాలా కష్టపడాలి. అది చేయకపోతే నెక్స్ట్ జరుగుతున్నా అది చేస్తే ఈ దేశాన్ని ఖచ్చితంగా రక్షించుకోవడానికి టైం వచ్చింది. ఈ మార్గం తప్ప ఈ పౌరుల్లో చైతన్యాన్ని పెంచడం తప్ప దేశాన్ని మార్చాలని చెప్పాలని స్పష్టంగా ఇది కష్టమైన అనుకున్నది.